విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం రఘుమండ పంచాయతీలో వైసీపీ అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడు మద్దతుగా ఆయన కుమారుడు ప్రదీప్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తేనే పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఆ ఓటుకు విలువ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. వాస్తవానికి ప్రజా వ్యతిరేకత అంతా కూటమి మీదే ఉందని, సీఎం జగన్ పై ఎటువంటి వ్యతిరేకత లేదన్నారు. కేవలం ప్యాకేజీ కోసమే జనసేన నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని ఆరోపించారు. నమస్కారం. ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్గా రఘుమండ గ్రామ పంచాయతీకి విచ్చేసాం. ఇక్కడ రేపు రాబోతున్న మే 13న ఎలక్షన్స్ దీనిగా ఇక్కడ ప్రచారం సాగిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల మీద కానీ అన్నిటి మీద కూడా చాలా ఆసక్తి చూపించి మొన్న మేనిఫెస్టో దాని మీద కూడా మంచి స్పందన వస్తుంది. సో మేము చూస్తుంటే ఇది ఎలక్షన్ క్యాంపెయిన్లో లేదు, విజయబేరిలో గెలిచిన తర్వాత ఊర్లోకి వస్తే ఎట్లా ఉంటుందో అంత ఆదరణ చూపిస్తున్నారు జనాలందరూ కూడాను. సో ఖచ్చితంగా మేమైతే మళ్ళీ అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ నియోజకవర్గంలో బొడ్డుకొండ అప్పలనాయుడు గారు, అలానే జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా బెల్లాం చంద్రశేఖర్ గారు ఘన విజయం సాధిస్తారని మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడున్న దీనిగా వాడివేడి సాగుతున్న నేపథ్యంలో మన ప్రత్యర్థిగా ఉన్న విషయంలో కూడా మనం ఆలోచన చేయాలి. సో ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలు పడతారో ఎవరూ చెప్పుకోలేదు. వ్యతిరేకత ఉచ్చంటే అసలు కూటమే ఏర్పడదు. నిజంగా కూటమి వచ్చినప్పుడు కూడాను ఏమైనా వ్యతిరేకత వస్తుందంటే వ్యతిరేకత అంతా కూడా కూటమి మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదు. ఇప్పుడు కూడాను ఎక్కడో వరకు ఎందుకు మా నియోజకవర్గం తీసుకుందాం. మా నియోజకవర్గంలోని జనసేన క్యాండిడేట్కి ఇచ్చారు. కేవలం ఆవిడేదో మంచి చేసిందని చెప్పి ఇవ్వలేదు, ఆవిడేదో ఎవరికో సేవ చేసిందని చెప్పి ఇవ్వలేదు, కేవలం డబ్బు ఉందని ఇచ్చారు. కావాలంటే మొన్నటి నాడు ఆవిడ ఎఫిడవిట్లో చూపించింది 890 కోట్లు చూపించింది. ఆ డబ్బు కాసుబడి కొంతమంది వాళ్ళ అధినేత ఎలాగైతే ప్యాకేజ్ ఇస్తారో ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది ప్యాకేజీకి లోపడి అందరూ కూడా ఆ పార్టీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అయితే మొన్నటి నాడికి ఆవిడ మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కూడా మన నాతవలస పరిధిలోనే మీటింగ్ పెట్టారు. మీటింగ్ దాంట్లోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు, ఈవిడ నెల్లిమల్ల విజయనగరం ఆడబడుచు, ఈవిడ లోకల్ కాబట్టి వాళ్ళని ముందు ఆయనకే తెలియదు ఆవిడ లోకలా నాన్ లోకలా అని. మళ్ళీ ఆయన అంటూ ఇక్కడ వైసీపీ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ వాళ్ళు వస్తున్నారు, నాన్ లోకల్ వారు వచ్చి ఇక్కడ దోచుకుంటారని ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మీడియా ముఖంగా మీకు మేము చెప్తున్నాం. సార్, కనీసం మీరు తెలుసుకోండి సార్, సినిమా డైలాగుల స్క్రిప్ట్లా కాదండి ఇది. ఆవిడ మీ అభ్యర్థి ముందు నాన్ లోకల్. ఇక్కడ ఎవరైనా భూ కబ్జాదారులు ఎవరున్నారంటే మీ అభ్యర్థి. గత 2014 టీడీపీ ప్రభుత్వంలో మీ పక్కన నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మీ కుమ్మక్కయ్యారు. అదే ఛానల్లో మీకు మీ చంద్రబాబు నాయుడు ఇద్దరికి గురువుగారు రామోజీరావు ఛానల్లోనే మీ 2014లోని మీ మెరాయికులు భూ దందా మీద వాళ్ళు చేస్తున్న అక్రమాల మీద అన్నింటిలో కూడా మీ ఈటీవీలో వచ్చింది. అది దయచేసి మీకు తెలియదంటే మేము మీకు లింక్ పంపిస్తాం, మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి. వాళ్ళు లేట్ చేశారు, వాళ్ళకట్ట తప్పు లేదట, వాగులు వంకలు చెరువులు కప్పియచ్చట. ఆయన ఆ లోకం ప్రసాద్ గారు ఆయన నోటితో ఆయనే చెప్తున్నారని. కాబట్టి మీరు తెలుసుకోవాలి. మేమైతే ఇక్కడ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఆవిడైతే డబ్బు ఉందని చెప్పేసి ఆవిడకి దాని మీద ఆవిడకి బలమేమో, కానీ మాకు డబ్బు కాదు. మా బలం అంతా మా ప్రజలే, మా బలం అంతా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా బ్రాండ్ అంతా కూడా బొడ్డుకొండ అప్పలనాయుడు గారు. మీరు చూడండి, ఏ గ్రామంకి వెళ్ళినా సరే అక్కడ శిలాపలకాలు చూడండి. ఆ శిలాపలకాల్లోని ఏ ఓపెనింగ్ చూస్తున్నా అక్కడ పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, లేదా దాని కింద నెల్లిమర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు గారు ఉంటుంది. అలానే 2009లో కూడా చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిలాపలకాలు ఉన్నాయి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా బొడ్డుకొండ అప్పలనాయుడు గారి శిలాపలకాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనిస్తారు. అమ్మా, ఎవరు ఇక్కడ ఎర్రోలు కాదు, ఎర్రోలు చేసి మొన్నటి నాటికి ఆవిడ మొత్తం మా అభ్యర్థి మొత్తం బకెట్లు పంచుతుంది ఊరంతా. జనాల మీద ఎంత చిన్న చూపు చేయకపోతే ఈ రోజుల్లో పెయింట్ బకెట్లు పంచడం నాకు అర్థం కావట్లేదు. బకెట్లు పంచి నీ ఓట్లు తీసేసుకుందాం అనుకుంటే అమ్మా, అది చాలా తప్పమ్మా. లోకల్ కానీ లోకం మాధవి గారు, మీరు లోకలే కాదనుకున్నాను, మీరు లోకం కూడా మీరు తెలియట్లేదు. అంత విధి విధానాలు తిరిగి జనాలు మీరు ఇంకా అర్థం చేసుకోలేదమ్మా. జనం కావాల్సింది అభివృద్ధి, ఆదరణ, ప్రేమ, అభిమానాలు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారమ్మా. ఆ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు, మా గ్రామ పెద్దలు ఇస్తున్నారు, అందరూ కూడా ఇస్తున్నాం. కాబట్టి మళ్ళీ జనం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉంటారు. కాబట్టి మాకు
మాకు మాకు మాకు ఆ వాడి వేడి అంతా కూడా తగులుతుంది ఎవరికంటే జనసేన వాళ్ళు తగులుతుంది వాళ్ళకి. వాళ్ళే ఊరికే పిచ్చి పిచ్చి అయిపోయి అక్కడ పడితే అక్కడ తిరిగేసి అలా పడితే అలా ప్యాకేజ్ మాట్లాడతారు. అయితే ఇక్కడ జనాలు కూడా గమనిస్తున్నారు, గ్రామ పెద్దలు ఎవరైతే చూస్తున్నారు అందరూ, ఎవడైతే జనసేన అంటున్నారో ఇటు ప్యాకేజీ లోపడిపోయాడని చెప్పి అందరు జనాలు కూడా అర్థం. ఏమైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారేంటి? ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు కోసం. ఆ కూలి పని చేయడానికి మాకెందుకంటే జనాలను పిచ్చోలా? జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ఆడబొడుచులకేనో అన్నదమ్ములకి ఆ పిల్లలకి అవ్వాతాతలకి అందరికీ డబ్బులు వేసి వాళ్ళని ఆయన పేదరికం నుంచి పెత్తందారు వ్యవస్థలోకి ఆయన తీసుకొస్తుంటే వీళ్ళేమో పేదరికాలను ఇంకా పేదరికంగా చేసి వాళ్ళ పెత్తందారు వ్యవస్థను చూస్తున్నారు. కాబట్టి జనాలు ఎవరు పిచ్చోలు కాదు. మళ్ళీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇక్కడ నెల్లిమర్లలో బడుకొండ అప్పలనాయుడు గారు వస్తారు, విజయనగరం బెల్లాం చంద్ర ఎంపీగా గెలుస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న మా జిల్లాలో అన్ని సీట్లు కూడా వైసీపీ కొడుతుంది. ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మా అభివృద్ధే మా పెట్టుబడి, మా బ్రాండ్ అదే, మా జగన్మోహన్ రెడ్డి మా బ్రాండ్. మేము ఖచ్చితంగా గెలుస్తాం. చెప్తూ ఇంకా మేము తిరగాలి, ఇంకొంచెం ఉంది, కొంచెం ఊర్లో ఉన్నాయి కాబట్టి. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇప్పుడు ఆయన కలిశారు. కొన్ని సీఎం అయ్యే అవకాశం ఆయనకి ఇచ్చి కలిశారని ఒక అర్థం ఉంది, కానీ సీఎం అవకాశం లేదు. కానీ ఇటువైపు చెప్తుంది ఏంటి, ఇక్కడ రీసెంట్ గా మీటింగ్ జరిగిన నేపథ్యంలో లోకల్ పర్సన్ కూడా అన్నారు, లోకం మాధవి గారు ఉన్నటువంటి ఆవిడ లోకల్ గా ఈ నెల్లిమర్ల లోకాన్ని అర్థం చేసుకోలేదు అన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యలు ఉన్నాయి. దాన్ని మీరేమంటారు? నిజమే కదా, అది ఆవిడకి నిజంగా లోకం తెలియదు. ఆవిడకేమో తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను వచ్చాను, ఈ ఊరు వచ్చాను, ఈ గ్రామ పంచాయతీకి వచ్చాను, ఆవిడ కూడా డెంకాడు ఈ ఊరు కూడా తిరిగింది కదా, జనసేన తిరిగింది కదా ఆవిడ కూడాను. ఇక్కడ నేను రేపు వస్తుందట, ఇక్కడ నేను రేపు మీరు రండి ఒకసారి ఆవిడకి. రేపు నేను ఇక్కడ చెప్తాను, నేను మొత్తం అందరి పేర్లు, గ్రామ పెద్దల పేర్లు, ఊర్లో వాళ్ళ పేర్లు, ఇంటి పేర్లు అన్ని సగా చెప్తాను. ఆవిడ చెప్పండి ఆవిడకి. ఎందుకంటే నాన్ లోకలే కాదు, లోకం కూడా తెలియదు ఆవిడకి. అందుకే జనాల్లో ఆ టాక్ ఉంది. తెలియని ఆవిడ ఏంటంటే కేవలం డబ్బుతో టీడీపీ వాళ్ళ దగ్గర సీటు కొనుక్కుంది, అదే డబ్బుతో ఇక్కడ జనాలు కొనుక్కుందాం చూస్తుంది. జనాలు ఎవరు పిచ్చోళ్ళు కాదు. ఇంకోటి కూడా ఉంది, ఇక్కడ జనాలు కూడా ఆవిడ దగ్గర ఏంటో డబ్బులు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఇక్కడ మా ప్రాంతం డబ్బులు ఇవ్వండి, నేను ఇక్కడికి వచ్చి భూదందాలు చేసి మా జనాలు డబ్బులు తీసుకొని ఆవిడ కోట్లాది ఆస్తి గడించి ఉద్యోగాలు ఇస్తారని మబ్బి పెట్టి ఎవరికి ఏవి ఇవ్వకుండా చేసింది. కాబట్టి జనాలకు 5,000 ఇస్తే ఓటుకి 5,000 ఇస్తే 5,000 ఇవ్వండి, 10,000 ఇస్తే 10,000 జనాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డికి ఆశీర్దిస్తారు. అందరికీ తెలుసు ఆ విత్త. కాబట్టి మాకు ఇబ్బంది చేయట్లేదు. మాకు ధైర్యంగా, గుండె ధైర్యంగా మేము ముందున్నాం. మా అండ మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పైన కీర్తి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులు ఉన్నాయి మా మీద. కాబట్టి మాకు ఆ ఇబ్బంది చేయట్లేదు. మేము ఎప్పుడు ఎక్కడ భయపడలేదు.